మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ప్రతి శనివారము సాయంత్రకాల సమయమందు చల్లపూట దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరములో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సిద్ధపాటు ప్రార్థనకు ప్రభు బిడ్డలుగా కూడి ఉన్నటువంటి బిడ్డలకును, శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి బిడ్డలకును, లైవ్లో వింటున్నటువంటి బిడ్డలకును ప్రభు పేరిట మీకు వందనములు, ప్రభు పేరిట మీకు శుభములు. ఈ యొక్క పరిచర్యలు సర్వశక్తుని యొక్క కృపా పరిచర్య ద్వారా కూడా మీకు సర్వశుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకొని దేవుని వాక్యాన్ని మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా ప్రవక్త అయినటువంటి ఇర్మియా చేత దేవుడు రాయించినటువంటి మాటలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనములో ఉన్నటువంటి మాటని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు నేను చదువుతున్నాను. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేతురు అని, నేను మీ మనవి ఆలకింతును అని అంటాడు. ఇక్కడ మరొకసారి మనము ప్రభు యొక్క మాటలు మనకు ప్రభు వివరించి బోధించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి ప్రభు, ఈ రాత్రి కాలమందు మీ మాటలను మేము ధ్యానం చేస్తుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని బట్టి మీరు మాట్లాడండి. ఈ మాటలు ఆదరించబడటానికి, బిడ్డలు బలపరచబడటానికి, బిడ్డలకు మేలు కలుగునట్లుగా మీ దాసును మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి మాటలలో దేవుడే స్వయంగా ఆయన మాట్లాడుతున్నట్లుగా, దేవుడు తన ప్రజలతో, తన బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ప్రార్థనను ఆలకిస్తాను, మీ ప్రార్థనను వింటాను అని ప్రభు అంటున్నాడు. అయితే ప్రార్థన చేస్తే, మీరు ప్రార్థన చేస్తారని, మీరు ప్రార్థన చేతురని నేను మీ నేను ఆలకిస్తాను, మీరు మొరపెట్టుదురే అని నేను మీ ప్రార్థనని ఆలకిస్తాను అని ప్రభు అంటాడు. అంటే నీవు దేవునికి నీ యొక్క కష్టమేంటో, నీ బాధ ఏంటో, నీ అవసరత ఏంటో, దేవుని వలన నీకు ఏ కార్యం జరగాలని నీవు తలుస్తున్నావో అది ఏంటో నీవు మనుషులకు చెప్పుకుంటే, ఇరుగు పొరుగు చెప్పుకుంటే, నాలో ఉన్నటువంటి బాధని మరొకరితో పంచుకుంటే ఆ భారము తగ్గుతుంది అనేటువంటి ఆలోచనతో మనుషులకు చెప్పుకున్నప్పుడు మనుషుల వలన ఏమి ప్రయోజనం? మనిషికి నచ్చితే, మనిషికి మంచి అనిపిస్తే ఆ మంచి అనేది 2 రోజులు ఉంటుంది. ఆ తర్వాత మనిషికి చెప్పినప్పుడు మనిషి నీ అవసరం తీర్చలేడు. ఎందుకంటే నీలాగనే అతను కూడా ఒక మనిషి. అలాంటి మనుషుల దగ్గరకు వెళ్ళి నీవు మొర పెట్టుకుంటే, నీ బాధ చెప్పుకుంటే
వాళ్ళకున్నటువంటి సమస్యలే వాళ్ళు తీర్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు మనుషులు. అలాంటిది వాళ్ళు తీర్చుకోలేక, వారిది వాళ్ళు చూసుకోలేక, వారిది వారు జరిగించుకోలేక, వాళ్ళేందో కింద పైన పడుతూ ఏదో మరి కష్టపడుతున్నప్పుడు, అలాంటి వారి యుద్ధకు వెళ్ళి నీ కష్టాన్ని పంచుకోవాలని, నీ బాధని చెప్పుకోవాలని ఒకవేళ మొరపెడితే, లేంటి వాళ్ళకి నీవు చెప్పుకుంటే, వాళ్ళు ఏమాత్రం నీకు సహాయం చేయగలరు? వాళ్ళకున్నటువంటి సమస్యలు తీరకుండా వాళ్ళు తమ సమస్యల్ని అలాగా పక్కన పెట్టుకొని నీ యొద్దకు వస్తే, నీ యొద్దకు వచ్చి నీ సమస్యను పరిష్కారం చేస్తారా అంటే అది ఎంత మాత్రం కూడా జరగదు. ఒకవేళ ఏ బంధుత్వాన్ని కారణాన్ని బట్టి కానీ, ఏ రక్త సంబంధం బట్టి కానీ, లేంటి పేగు బంధాన్ని బట్టి కానీ ఒకవేళ మరి 1-2 సార్లు రావచ్చు, చూడవచ్చు, చేయవచ్చు, చెప్పవచ్చు. కానీ ఆ తర్వాత ఎవరు సమస్యలు వారివి, ఎవరు బాధలు వాళ్ళవి, ఎవరు కుటుంబాలు వారి కుటుంబాలవే. కానీ వాళ్ళ యొక్క మరి పని ఆపుకొని, వాళ్ళ అవసరతలను ప్రక్కన పెట్టుకొని నీ యొక్క అవసరతను తీర్చడానికి ఎవరు కూడా ముందుకొచ్చేటువంటి దినాలు కాదు ఈ దినాలు. అలాంటిది నీవు ఎవరికి మొరపెట్టాలి అంటే దేవునికి మాత్రమే మొరపెట్టాలి. నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలి? నువ్వు దేవునికి మాత్రమే ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు మొరపెట్టాలి అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను పుట్టించినటువంటి దేవుడు, నిన్ను సృజించినటువంటి దేవుడు, నిన్ను కలుగు చేసినటువంటి దేవుడు, నిన్ను పోషించేటువంటి దేవుడు, నిన్ను సంరక్షించేటువంటి దేవుడు. నీ బాధ ఏంటో అర్థము చేసుకోగలిగి, నీ కష్టమేందో అది ఆయన అర్థం చేసుకొని, నీకు ఏ విధమైనటువంటి అవసరత ఉన్నదో, ఎలాగా నీ అవసరం తీర్చబడాలో, ఏ విధంగా తీర్చాలో అనేది సృష్టికర్త అయినటువంటి దేవునికి మాత్రమే తెలుసు, దేవునికి మాత్రమే సాధ్యము. ఎందుకు? ఏమని అంటే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. అంటే అర్థం ఏంటి? సర్వశక్తిమంతుడైన దేవుడు అంటే ఆయనకి మించినటువంటి శక్తి కానీ, ఆయనకి మించినటువంటి బలము కానీ, ఆయనకి మించినటువంటి ప్రభావం కానీ ఎవరికి కూడా లేదు. దేవునికి ఒక్కడికే ఆ యొక్క మరి బలం కానీ, శక్తి కానీ, మరి అధికారం కానీ సమస్తము కూడా కలిగినటువంటి వాడుగా ఉన్నారు. కాబట్టి అలాంటి దేవుని యొద్దకు వచ్చి, అలాంటి దేవునికి నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీ కన్నీరేంటో, నీ నిట్టూర్పులేంటో, ఏ విషయంలో నువ్వు కుమిలిపోతున్నావు, ఏ విషయము ఏ కారణాన్ని బట్టి అది నిన్ను కృంగదీస్తుందో అవన్నిటికి కూడా పరిష్కారము దేవుని యొద్దకు వస్తేనే, పరిష్కారము దేవుణ్ణి అడిగితేనే, నీ పరిష్కారము దేవునికి నీవు చెప్పుకుంటేనే కానీ అవి ఏవి కూడా నీ జీవితంలో తీసివేయబడటం కానీ, నీకై నువ్వు తీసుకోవటం కానీ, ఎవరో వచ్చి తీయటం కానీ, అవి తొలగిపోవటం కానీ అది ఎన్నడూ కూడా జరగదు అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతున్నటువంటి మాటలు. కనుక ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నేను ఎందుకు వినను? నీ కష్టమేందో వచ్చి నాకు చెప్పుకుంటే నేను ఎందుకు వినను? విని ఎందుకు ఆ పని చేయకుండా ఉంటాను? నేను చేస్తాను కదా అని ప్రభు అంటుంటే, ఇక్కడ పొరపాటు ఎవరిది అని అంటే మరి మనిషిది. మనిషి దేవుని ఎదుకు రాకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవుణ్ణి వేడుకోకుండా, అతను ఏదేదో ప్రయత్నాలు చేసి, అన్ని తిరుగులు తిరిగి, ఎన్నెన్నో చేసి, చివరికి ఏది కూడా సాధ్యపడక, మరి ఉన్నది పోగొట్టుకొని, వచ్చేది రాకుండా, ఏమీ లేకుండా ఆ చివరి సమయంలో నువ్వు బాధపడి ఏం ప్రయోజనం? ఆ చివరి క్షణాలలో
నీవు మరి ఇలాగ ఖర్చు పెట్టేశాను, ఇలాగ ఖర్చు అయిపోయింది, ఇలాగ మరి ఇట్లా మోసం చేశారు, ఇలాగ నాకు దుఃఖం పుట్టించారు, నాకు తెలియకుండా నన్ను దెబ్బ కొట్టారు, నేను ఈ విధంగా అవటానికి కారణము ఫలానా అని అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ పోగొట్టుకున్న తర్వాత నీవు బాధపడి ఏం ప్రయోజనం? అవి ఏవి కూడా జరగకముందే, అవేం కూడా కాకముందే అది దేవునికి యొద్దకు వచ్చి దేవునికి నువ్వు చెప్పుకుంటే, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేయడా? దేవుని వాక్యము ఈ రీతిగా మాట్లాడుతుంది. నా యొద్దకు వచ్చినటువంటి వారిని ఎవరినైనా సరే నేను త్రోసిపుచ్చను, వారిని వెళ్ళగొట్టను, వారిని ప్రక్కన పెట్టను, నేను వింటాను, ప్రతి ఒక్కరి మాట వింటాను, ప్రతి మొరను వింటాను, ప్రతి ఒక్క ప్రార్థన నేను వింటాను, వారికి నేను సహాయం చేస్తానని దేవుడు ఎంతగానో తెలియచేస్తున్నప్పుడు, ఆయన కనపరుస్తున్నప్పుడు, బయలుపరుస్తున్నప్పుడు, ఆయా రీతులతో నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు ఎందుకు అలాగా చేయలేకపోతున్నావు? ఎందుకు అలాగా చెప్పుకోలేకపోతున్నావు? ఎందుకు అలాగా దేవుని యొద్దకు రాలేకపోతున్నావు అనేది మనము చూసినప్పుడు, బైబిల్లో మరి ఉన్నటువంటి మాట ప్రకారంగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10 నుంచి 14 వరకు ఉన్నటువంటి వచనాలలో, ఆ దినాలలో మరి యూదా వాళ్ళు, యూదా ప్రజలు దేవుని ప్రజలు, వాళ్ళు దేవుని ప్రజలై ఉండి, దేవుడు వారికి దేవుడై ఉండి, దేవునికి వాళ్ళు ప్రజలై ఉన్నటువంటి ఆ ప్రజలు దేవుని యొద్దకు రాకుండా, వాళ్ళకి అవసరాలు ఉన్నప్పుడే దేవుడు, అవసరం తీరిన తర్వాత దేవుడు అక్కర్లేదు అన్నటువంటి మనస్తత్వంతో వారు జీవిస్తూ, వారు దినదినము పాపము చేయటానికి, పాపములో పడిపోవటానికి, పాపములో నిలిచి ఉండటానికి, పాపములో జీవితాన్ని కొనసాగించడానికి పూర్తిగా హృదయాలు కఠినపరుచుకొని, తమ యొక్క హృదయాలు దేవుని వైపు నుంచి లోకం వైపుకు, లోక సంబంధమైనటువంటి కార్యాల వైపు తమ యొక్క హృదయాలు త్రిప్పుకుంటూ పూర్తిగా వాళ్ళు కఠినస్తులుగా, మూర్ఖస్తులుగా, వాళ్ళు మరి అవిధేయులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ పాపానికి తగినటువంటి శిక్ష, వారు చేసినటువంటి చెడు కార్యాలను బట్టి తీర్పు, వాళ్ళకి జరగవలసినటువంటి పరిష్కారాన్ని బట్టి వాళ్ళందరూ కూడా చెరగా పట్టుకొని వెళ్ళి బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. చెరగా పట్టుకొని పోవటం ఏంటి, అక్కడ బానిసలుగా ఉండటం అంటే ఏంటి అంటే, ఆ దినాలలో రాజులు ఉండేటువంటి వారు, రాజులు పరిపాలించేటువంటి వారు. ఉన్నటువంటి ఒక్కొక్క దేశానికి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి మరి ఉన్నటువంటి సైన్యము, బలగము, ఉన్నటువంటి సామర్థ్యతను బట్టి అతనికి ఎక్కువ ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నటువంటి రాజ్యాల వైపుకు వెళ్ళి వాటితో యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని కూడా తనలో కలుపుకొని, అలాగా అనేక రాజ్యాలను, అనేక మంది ఆస్తిపాస్తులను అట్లా పంచుకొని పెంచుకొని గొప్పవాడేటువంటి రాజులు ఉన్నటువంటి కాలం. అయితే ఆ దినాలలో వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి, వీళ్ళు దేవునికి అవిధేయులుగా జీవించిన దాన్ని బట్టి, వీళ్ళల్లో పాపం చేసినప్పుడు దేవుడు ఉంటాడా? వీళ్ళు చెడు పనులు చేస్తుంటే అపవిత్రులు అవుతున్నప్పుడు దేవుని సన్నిధి అనేది వాళ్ళతో ఉంటుందంటే ఉండదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు మంచివాడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు ప్రేమగలవాడు, దేవుడు కనికరం గలవాడు, దేవుడు కటాక్షించేవాడు, దేవుడు కృప చూపించేవాడు. ఇన్ని గుణలక్షణాలతో ఉన్నటువంటి దేవుడు పాపముతో కలిసి, పాపులతో కలిసి పాపము చేస్తూ ఉంటే ఆయన సన్నిధి, ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క కాపుదల ఎలాగ కలుగుతుంది? అలాగని వాళ్ళు పాపం చేసినప్పుడు, వాళ్ళు దేవునికి దూరమైనప్పుడు ఇప్పుడు ఎవరికి దగ్గరయ్యారు అంటే, వాళ్ళు శత్రువులు వచ్చి యుద్ధము చేసి, వాళ్ళు రాజకుమారులై ఉండొచ్చు, అందగాళ్ళై ఉండొచ్చు,
యవనస్తులై ఉండొచ్చు, బలము కలిగినటువంటి వారై ఉండొచ్చు. వాళ్ళకి ఎలాంటి సామర్థ్యత ఉన్నా ఒక బలము కలిగినటువంటి రాజు వచ్చి ఆ రాజ్యాన్ని యుద్ధము చేసి కొల్ల కొట్టి అంతా కూడా చెరగా వారిని బంధించి వారి యొక్క రాజ్యంలో బానిసలుగా, పనివారిగా, వాళ్ళ యొక్క ఆస్తుల్ని వాళ్ళ ఆస్తులు కలుపుకొని వాళ్ళ గొప్పగా ఆస్తి పెంచుకోవటం జరిగేటువంటి దినాలు ఆ దినాలు. ఆ దినాల్లో దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రవక్త ద్వారా మీరు పాపం చేస్తున్నారు, దేవుడు మీకు మేలు చేయలేదా, దేవుడు మిమ్మల్ని రక్షించలేదా, దేవుని భద్రత మీకు కలిగించలేదా, దేవుడు మిమ్మల్ని పోషించడం లేదా, దేవుని వల్ల మీకు మంచి జరగలేదా, దేవుని యొక్క ఆశీర్వాదం దీవెనలు మిమ్మల్ని గొప్ప చేయలేదా, మీకు కొదువ కొరత లేకుండా దేవుడు మీకు చేయలేదా, అలాంటి దేవుని ఎదుట, అలాంటి దేవుని సన్నిధిలో మరి మీరు చేసినటువంటి తప్పులేంటి, మీరు చేసేటువంటి పాపాలేంటి, దీనికి తీర్పు ఉంది మీకు, దీనికి శిక్ష ఉంటుంది మీకు అన్నటువంటి ఆ దినాల్లో హెచ్చరిస్తున్నప్పుడు వాళ్ళకి అవి ఏవి కూడా వాళ్ళ యొక్క చెవుల్లోకి వాళ్ళు చొచ్చుకొని పోవటానికి, వాళ్ళు వినటానికి, అంగీకరించడానికి మనసు లేదు. కారణం ఏంటంటే చీకట్లో ఉన్నారు, కారణం ఏంటంటే పాపం చేస్తున్నారు, కారణం ఏంటంటే కఠినస్తులు అయిపోయారు, కారణం ఏంటంటే దేవునికి దూరం అయిపోయారు, కారణం ఏంటంటే దేవుని చూడలేదు, మనుషులను చూస్తున్నారు, మనుషుల సహాయం కొరకు కోరుకొని పోతున్నారు. అలాంటి సందర్భంలో నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఏలుతున్నటువంటి రాజు నెబుకద్నెజరు వచ్చి వాళ్ళందరినీ కూడా మరి యుద్ధం చేసి ఓడించి వాళ్ళ ఆస్తులన్నీ కూడా కొల్లకొట్టి అన్నీ కూడా స్వాధీనపరుచుకొని వీళ్ళందరిని తీసుకువెళ్ళి అక్కడ బానిసలుగా పెట్టి బానిసలుగా వాళ్ళని వాడుకుంటూ ఉన్నాడు. వాళ్ళు ఎట్టి చాకరీ చేస్తే కానీ, ఆ బానిసపు పని చేస్తే కానీ తిండి, వారు ఏది చెప్తే అది చేస్తేనే వాళ్ళకి మరి ఉండటానికి ఇల్లు, వాళ్ళు ఎలాగ ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు చెప్పినట్లుగా అది హింసై ఉండొచ్చు, కష్టమై ఉండొచ్చు, దోషణై ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళు దండించవచ్చు, అన్నిటి కూడా మౌనంగా ఉండి ఎంత కష్టమైనా ఒక బానిసగా, ఒక బానిసుడిగా, బానిసరాలుగా, బానిసులుగా జీవించేటువంటి జీవితంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పాపాన్ని బట్టి అలాంటి శిక్ష, అలాంటి చెరలకు వెళ్ళి వాళ్ళు బంధించబడ్డారు. అక్కడ వాళ్ళు తిరిగి వాళ్ళకు మనోనేతం తెరిపించబడ్డాయి. ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది పాలవుతున్నప్పుడు, ఆ ఇబ్బంది పెడుతున్నప్పుడు అప్పుడు వారికి దేవుడు గుర్తొచ్చాడు. అయ్యో, మన దేవుడు మనం విడిచిపెట్టామే, మన దేవుడు హెచ్చరించినప్పుడు మనం వినలేదే, దేవుడు పిలుస్తున్నప్పుడు లోబడలేదే, దేవుడు సరిచేసుకోమంటే సరిచేసుకోలేదే, దేవుడు ఇలాగ ఉండమంటే అలాగ ఉండలేదే, మన ఇష్ట ప్రకారంగా జీవించాం కాబట్టి, మనము మన హృదయాలను కఠినపరుచుకున్నాం కాబట్టి, మనము దేవుని వైపు చూడకుండా లోకం వైపు, మనుషుల వైపు చూసాం కాబట్టి మనకి శిక్ష వచ్చింది. మరి దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రు రాజులు వచ్చి మనం జయించగలరా? దేవుని యొక్క బలం ముందు, ప్రభావం ముందు వాళ్ళు నిలబడగలరా? అయితే దేవుడు మన మధ్యలో లేడంటే, మనతో లేడంటే మన పాపం చేశాం. చేసినప్పుడు హెచ్చరికలు వచ్చాయి. ప్రవక్త అంటే ఇర్మియా ద్వారా, యెషయా ద్వారా, ఆయా ప్రవక్తల ద్వారా మనము వినలేదు, లోబడలేదు కాబట్టి ఈ శిక్ష మనకు తగిందే. అయితే మన దేవుడు కనికరిస్తాడు. ఎప్పుడో తెలుసా? మన తప్పులు ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని యొద్దకు వచ్చి తమ తప్పులన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడతాను ప్రభా, ఇంకా చేయను అన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆయన రక్షిస్తాడు, మనల్ని ఆయన కాపాడుతాడు. తిరిగి తన బిడ్డగా చేర్చుకొని మనం ఏమి పోగొట్టుకున్నామో, మనం ఎక్కడ నష్టపోయామో, ఎక్కడ మన ఎన్నిటిని కూడా పూర్తిగా మనం కోల్పోయామో అవన్నీ కూడా దేవుడు మనకిస్తాడు అని వాళ్ళు తమ తప్పులను తెలుసుకొని, తమ పొరపాట్లు తెలుసుకొని తమ యొక్క చెడు పనులేంటో, తమ ప్రవర్తించిన ప్రవర్తి ఏంటో అన్నీ కూడా వారు దేవుని ఎదుట, దేవుని యొద్దకు వచ్చి అవి ఒప్పుకొని, అవి
విడిచిపెట్టి ప్రభు ధర పశ్చాత్తాపంతో, ప్రభువా నేను చేసినటువంటి తప్పును బట్టి, మేము చేసినటువంటి పొరపాట్లను బట్టి మాకు ఎంత మేలు చేసినా కూడా మేము విశ్వాసఘాతుకులముగా నువ్వు చేసినటువంటి మంచి, నువ్వు చూపించిన ప్రేమను, మీరు చేసే సహాయాన్ని మేము అర్థం చేసుకోకుండా ఎంతగా నిన్ను అవమానపరిచాం, నీ నామాన్ని ఎంతగా దూషణ పాలు చేశాం, నీకు ఎంత అవమానం కలిగింది, నీ ప్రజలు అని మమ్మల్ని ఎంతగానో గొప్పగా హెచ్చించినప్పటికీ కూడా నీ ప్రజలుగా కాకుండా మేము మనుషుల ప్రజలముగా, లోక ప్రజలుగా జీవించి బాధ పెట్టాము నాయన. మమ్మల్ని క్షమించవా, మమ్మల్ని కనికరించవా, మా తప్పులను, మా పాపములను తీసివేవా, తిరిగి మమ్మల్ని నూతనపరచవా, తిరిగి మమ్మల్ని చేర్చుకోవా, తిరిగి నీ బిడ్డలుగా మమ్మల్ని పోషించవా, మా విషయంలో భారం వహించవా, మా అవసరతలన్నింటిలో కూడా మా దేవుడిగా మాకుండవా అన్నప్పుడు దేవుడు ఈ మాట అంటున్నాడు, మీరు ప్రార్థన చేస్తూ ఉంటే, మీరు మొరపెడుతూ ఉంటే, నాకు చెప్తూ ఉంటే, నాకు తెలియచేస్తూ ఉంటే, నా యొద్దకు వస్తూ ఉంటే, నా సన్నిధిలో మీరు నిలిచి ఉంటే నేను ఎందుకు చేయను, ఎందుకు కాదంటాను, నీ అలా చేసేవాడినా అన్నట్టుగా ఈ యొక్క రెఫరెన్స్కు దేవుడు మాట్లాడిన విధానాన్ని మరి ఆ యొక్క అధ్యాయంలో, ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అనేది, ఆ వివరణ అనేది ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు, తెలియపరిచాడు. ఈరోజు మరి దేవుని యొక్క వాక్యం నుంచి లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యం ఏంటో గ్రహించడానికి, లోతైనటువంటి మరి మనకి ఆ లోతైనటువంటి సందేశం ఏంటో మనం వాక్యంలోకి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు మన మేలు కొరకు, కొన్ని మాటలు తిరిగి మనము సరి చేసుకోవటానికి, కొన్ని మాటలు మనము దేవునికి ఇష్టలుగా మారటానికి, కొన్ని మాటలు తిరిగి దేవుని కృపలో మనం జీవించడానికి బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. బైబిల్ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకొని అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటో మనము వివరించుకొని చుండగా అది మన గ్రహింపులోకి, మన హృదయంలోకి అది అన్వయింపు జరుగునట్లుగా, దాని ద్వారా మనకు మంచి, మేలు, బాగు అనేది కలుగునట్లుగా మనము వాక్యంలోకి వెళ్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో మరి అక్కడ రాయబడినటువంటి మాటలో, ఆ రెఫరెన్స్లో అంతట్లో కలిపి ఒక్క మాటలో మరి చెప్పాలంటే ఏమని చెప్పచ్చు అంటే, మరి దేవుణ్ణి సమీపించుడి అని ఒక మాట చెప్పచ్చు. మరి ఆ రెఫరెన్స్ అంతట్లో కలిపి ఆ రెఫరెన్స్కి ఈ పేరుతో చెప్తే బాగుంటుంది అని అనుకుంటే దేవుని యొద్దకు సమీపించుడి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటి అని చూసినప్పుడు ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు వచ్చును పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి అని అంటాడు. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏమని రాయబడింది, మీరు దేవుని యొద్దకు రావాల్సిందే, దేవుని యొద్దకు రావాలి, అప్పుడు మీ యొద్దకు ఆయన రావటానికి కానీ, మిమ్మలను ఆయన అంగీకరించడానికి కానీ ముందు మీరు ఉన్నటువంటి మనసు ఏమై ఉండాలంటే, దేవుని యొద్దకు వచ్చేటువంటి వారుగా ఉన్నప్పుడు నువ్వు దేవుని యొద్దకు ఒక్క అడుగు వేస్తే దేవుడు 10 అడుగులేసి నీ యొద్దకు రావడానికి ఆయన ఇష్టపడతాడు. రెండోది అంటాడు, మీరు దేవుని యొద్దకు వచ్చినటువంటి మీరు పాపంలో ఉన్నారా, పాపము చేస్తూ ఉన్నారా, అయితే పాపము చేసేటువంటి వారులారా దేంతో పాపము చేశారు, దాన్ని శుభ్రంగా, చేతుల శుభ్రంగా, చూప శుభ్రంగా, వినికిడ శుభ్రంగా, హృదయమా శుభ్రంగా, తలంపుల శుభ్రంగా, శరీరమా శుభ్రంగా కడుక్కొని శుభ్రపరచుకొని, మరి దిమనస్కులారా అని అంటాడు. 2 మనసులు ఉండకూడదు, దేవుడు కావాలా, లోకం కావాలా,
దెయ్యము కావాలా దేవుడు కావాలా అన్నట్టు కాకుండా ఒక్క మనస్సు ఉండాలి. ఆ ఒక్క మనస్సు అనేది ఆ మనస్సులో ఆ మనస్సులో దేవుడు ఉండాలి. అలాగున్నప్పుడు, అలాగ నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నప్పుడు, అలాగ నీ తలంపులు పరిశుద్ధపరచుకున్నప్పుడు, అలాగ నీ చూపుని పరిశుద్ధపరచుకున్నప్పుడు, అలాగ నీ చెవులు పరిశుద్ధపరచుకున్నప్పుడు, అలాగ నిన్ను నీవు పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థనని అంగీకరిస్తాడు. నిన్ను తన దగ్గరకు ఆహ్వానిస్తాడు. ఇప్పుడు నీకున్నటువంటి శ్రమ ఏంటి? ఎక్కడ శ్రమ పడ్డావు? ఎక్కడ పడిపోయినావు? ఏమి కోల్పోయినావు? ఏ విషయంలో నీవు ద్వేషించబడ్డావు? ఏ విషయంలో నిందించబడ్డావు? ఎక్కడ సిగ్గుతో తల ఉంచుకున్నావు? ఎక్కడ అంత పోగొట్టుకొని ఒట్టి చేతులతో తిరిగి ఒక అనాదిగా దిక్కులేనటువంటి వాడువుగా దానివిగా నిలిచి అందరూ హేళన చేస్తుంటే, అందరూ అవమానిస్తుంటే, అందరూ దూషిస్తూ ఉంటే, ఆ దూషణల మధ్యలో, అవమానాల మధ్యలో ఈ కష్టము, ఈ నష్టము, ఈ బాధ, ఆదరణ లేనటువంటి పరిస్థితి ఎక్కడ కలిగిందో వాటన్నిటిలో నుంచి ప్రభు నిన్ను పైకి లేపటానికి, వాటన్నిటిలో నుంచి ప్రభు నిన్ను గొప్ప చేయటానికి తిరిగి దేవుడు మొదటగా నా ప్రజలు, నా కుమారులు, నా కుమార్తెలు, నా కుటుంబము, నా సొత్తు, నా స్వాస్యము, నా బిడలు, నా వారసత్వము అని ఏ విధంగా పలికాడో ఆ విధంగానే ప్రభు తిరిగి పలుకుతూ నిన్ను ఆయన స్వీకరించడానికి, తిరిగి ఉన్నటువంటి అన్నిటిలోంచి నిన్ను పైకి తీసుకురావటానికి, బయటికి తీసుకురావటానికి, తిరిగి నీ జీవితంలో సమాధానాన్ని, తిరిగి నీ జీవితంలో ఆనందాన్ని, తిరిగి నీ జీవితంలో సమృద్ధిని, తిరిగి నీ జీవితంలో ఒక తృప్తిని, తిరిగి నీ జీవితంలో ఒక ఆశను, తిరిగి నీ జీవితంలో ఒక నిరీక్షణను, తిరిగి నీ జీవితంలో తలెత్తుకుని తిరిగేటట్లుగా, తిరిగి ఏది కోల్పోయావో అది ప్రభు నిన్ను ఆస్వాదించి దేవుని ఆశీర్వాదాన్ని బట్టి మళ్ళీ రెండింతలుగా నీవు కలిగి ఉన్నట్లుగా ప్రభు సహాయం చేయటానికి నీ విషయంలో ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నువ్వు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ మాటలను బట్టి నిన్ను నీవు నీకై నీవు తెలుసుకొని పశ్చాత్తాపంతో, అవును ఈ మాటల ప్రకారంగా ఇది కరెక్టే, అవును ఇది తప్పే, అవును ఇలాగ చేశాను, ఇలాగ ప్రవర్తించాను, ఆ దినాల్లో ఆ బలాన్ని బట్టి, ఆ ఉడుకు రక్తాన్ని బట్టి అలాగ పరుగులు తీస్తూ, ఆ యవ్వనాన్ని బట్టి, ఆ వయసును బట్టి, ఆ జీవితాన్ని బట్టి, అలాగ కుటుంబంలో ఉన్న వాతావరణం బట్టి, ఉన్నటువంటి బంధుత్వాన్ని బట్టి, బ్యాక్గ్రౌండ్ బట్టి ఇలాగ చేశాను, అది కరెక్ట్ కాదని అప్పుడప్పుడు నాకు అనిపించినా కూడా, కొంతమంది నాకు మంచి చెప్తున్నా కూడా వారిని కూడా నేను లెక్క చేయలేదు, ఇలా ప్రవర్తించాను, ప్రభా తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, ఇంకెన్నడూ కూడా నేను చెడు చేయను, పాపం చేయను, అపవిత్రపరచుకోను, నీ నామానికి దోషం చేయను ప్రభా, నన్ను క్షమించువా, నీ పాద సన్నిధికి వస్తూ నన్ను క్షమించువా, నేను విశ్వసిస్తున్నాను క్షమించువా, నిన్ను అంగీకరిస్తాను క్షమించువా, నీ బిడ్డగా నన్ను చేర్చుకోవా, నీ బిడ్డగా నన్ను ఆస్వాదించవా, నీ బిడ్డగా నీ మేలు అనుభవించేటువంటి స్థితి నాకు ఇవ్వవా, తిరిగి నేను కోల్పోయినటువంటి నాయన ఆరోగ్యాన్ని తిరిగి ఆరోగ్యం ఇవ్వవా, నా జీవితంలో స్వస్థత కలుగు చేయవా, తిరిగి నాకంటూ ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని నిర్మించవా, కలుగు చేయవా, జరిగించవా అంటే దేవుడు అంటాడు, నా బిడ్డ తప్పకుండా నేను క్షమిస్తాను, నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, విడువక నీ ఎడల నా కృపను చూపిస్తాను, రా, ఎక్కడ పడిపోయినావో అక్కడి నుంచి నిన్ను పైకి లేపుతాను, ఎక్కడ తలంచుకున్నావో అక్కడ నువ్వు తలెత్తుకునేటట్లుగా, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే కలిగి ఉన్నట్లుగా, ఏ విషయం నిరాశ చెందావో ఇప్పుడు ఆశతో, ఎక్కడ అసంతృప్తో అక్కడే తృప్తి అన్నట్టుగా ప్రభు ఈ రాత్రికాలం మందు ఈ మాటల ద్వారా ఎంతో ప్రేమతో, ఎంతో కనికరముతో
ప్రభు నిన్ను పిలుస్తూ ఉండగా, ఆ విధంగా నేను ప్రభు ఆహ్వానిస్తుండగా, అలాంటి సమయాన్ని స్థితి నీకు ఇస్తుండగా, అలాంటి తరుణము నీ జీవితంలో కలుగు చేస్తుండగా, నీవు ఇదే అనుకూలమైనటువంటి సమయం, నేడే ఇది నీకు రక్షణ దినముగా ప్రభు ఇస్తుండగా, ఇటు రక్షణను నిర్లక్ష్యం చేయకుండా, ఇటు అవకాశం పోగొట్టుకోకుండా, ఇందులో నిర్లక్ష్యం చూపించకుండా, సమయం ఉండగానే వెలుగుండగానే ఇల్లును చక్కబెట్టుకున్నట్లుగా, సమయం ఇచ్చినప్పుడే జీవితాన్ని సరిచేసుకున్నటువంటి అవకాశం ప్రభు నీకు కలుగు చేసి ఉండగా, నీవు తీర్మానం చేసుకో. ఆ విధమైన మనస్సు కలిగి ఉండు. రా, నీకు దేవుడు మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఇక్కడ ప్రార్థన జరుగుతాయి, నీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇక్కడ దేవుడు యొక్క సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. తిరిగి నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు. దేవుని యొక్క కృప, సహాయం, సహకారాలు ఎల్లప్పుడూ కూడా నీకు అందించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎక్కడున్నా కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మీ అవసరతలు ప్రభు తీరుస్తాడు. మీకున్నటువంటి సమస్య ఏదో ప్రభు బాగు చేస్తాడు. అటు స్థితి యేసుక్రీస్తు ద్వారా మీకు కలుగునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ యొక్క తండ్రి, రాత్రికాలం మందు మీ సన్నిధిలో నుంచి లైవ్లో శబ్ద తరంగాల ద్వారా సంఘములో మీరు మాట్లాడినటువంటి మాటను బట్టి మా ప్రార్థన ఆలకించువాడా మాకున్నందుకై, మా ప్రార్థన ఆలకిస్తున్నందుకై స్తుతిస్తున్నాం. పరిశుద్ధుడా, ఘనపరుస్తున్నాం. మా దేవా, స్తోత్రార్హుడా నీకు స్తోత్రం. నైనా స్తుతుల సింహాసాసీనుడా నీకు స్తోత్రం. ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం. కనికరింగలినటువంటి మా ప్రభు నీకు స్తోత్రం. తిరిగి మమ్మల్ని ప్రేమించి చేర్చుకుంటున్న దేవా నీకు స్తోత్రం. ఈరోజు ఇన్ని మాటలు మీ బిడ్డలకు తెలియచేసినందుకై స్తోత్రం. ఎక్కడ ఏ బిడ్డ ఈ స్వరం వింటూ నాయన తమ యొక్క కష్టాలు, బాధలన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ నాయన కన్నీళ్లు కారుస్తూ ఉన్నారో, నాయన మరి వాళ్ళు విజ్ఞాపన చేస్తూ ఉన్నారో, తిరిగి నోరు తెరిచి నీకు మొరపెడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, కనికరించు నాయన ప్రభు. వారిని అంగీకరించు ప్రభు. యేసు రక్తము చేత వాళ్ళ పాపములు కడిగివేయి, వారి యొక్క ప్రతి దోషములు కొట్టివేయి నాయన. తిరిగి నీ ప్రేమతో, కృపతో జ్ఞాపకం చేసుకొని రక్షణ ఇచ్చి నీ సన్నిధిని నడిపించి స్థిరపరచమని, రాత్రికాలం మంచి నిద్ర దయచేయండి. అవసరములన్నీ తీర్చు ప్రభా. ప్రతి బంధకాల నుంచి విడిపించండి. తిరిగి రేపు ఉదయకాలం మందు జరిగేటువంటి ఆరాధనకు బిడ్డలు నడిపించండి. ఇంకా అనేక విషయాలు తెలుసుకొని వారి జీవితం నూతన పరచబడటానికి, ఒక క్రొత్త జీవితాన్ని, ఆనందముతో కూడినటువంటి, సంతోషంతో కూడినటువంటి జీవితాన్ని యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించమని, నీ కృపకు దయకు ఈ పరిచర్ను, సంఘాన్ని, సంఘం కుటుంబాలని, ప్రాంతాన్ని, కుటుంబాలని, ఈ లైవ్లో వింటున్న బిడ్డలకును మరి మీరు కలుగు చేయమని, మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యును సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలకును, సంఘానికి, ఈ పరిచర్యకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.